దేవునికి స్తోత్రం కలుగును గాక. 2026 మార్చి నెల 3వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం. ఈ 2వ పత్రిక వ్రాయబడిన కాలం క్రీస్తు శకం దాదాపు 57లో అని గ్రంథకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అసలు రాయాల్సి వచ్చింది? ఆల్రెడీ ఒక పత్రిక రాశారుగా, మరలా రెండోది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, కొరింథులోని సంఘం మొదటి పత్రిక రాసిన తర్వాత మరికొన్ని సమస్యలు ఉన్నాయి. మరో కఠినమైన సమస్య ఆ సంఘంలో పుట్టింది. అదేంటంటే, కొందరు దుర్బోధకులు అక్కడికి వచ్చి పౌలు నిజమైన క్రీస్తు రాయబారి కాదని, పౌలు ఉపదేశం సరైంది కాదని చెప్పి కొందరిని ఒప్పించారు. సంఘాన్ని ప్రమాదంలోనికి దించేశారు. అందుచేత అక్కడ క్రైస్తవులను మేల్కొల్పాలని తను రాయబారి యొక్క పదవి అనగా దేవుని యొక్క అధికారం వలన అది సుస్థిరపరచవలసి వచ్చిందని, అందువలన ఇతర లేఖనాల కంటే ఈ లేఖలో తన విషయం, తన సేవ విషయం ఎక్కువగా రాసినట్లుగా మనం గమనించబోతున్నాం. తన అనుభవాలు, ఉద్దేశాలు, ప్రయాసలు, బాధలు విపులంగా ఇందులో వివరించడం జరిగింది. నిజమైన క్రైస్తవ సేవ ఎలాంటిదై ఉండాలో, దేవుని సేవకులు అని చెప్పుకునేవారు ఎలాంటి వారై ఉండాలో స్పష్టంగా ఈ 2వ పత్రికలో తెలియచేయడం జరిగింది. 1వ అధ్యాయ ధ్యానంలో కష్టాల్లోనూ బాధల్లోనూ దేవుడు ఆదరణ ఇస్తాడని, మనిషి జీవితంలో కలిగిన కష్టాలు అవన్నీ కూడా మనిషిని తీర్చడానికి కాదు అని, మనిషికి కలిగేటువంటి కష్టం లేకపోతే ఇబ్బంది లేకపోతే శ్రమ అదంతటిలోనూ దేవుడే మనల్ని ఆదరిస్తాడని, ఆయన మనకి ఆదరణకర్తగా ఉన్నాడని, మన జీవితంలో కలిగినటువంటి వేదన, దుఃఖం ఇదంతటినీ దేవుడు ఒకరోజు పునః పెడతాడని తెలియచేస్తూ ఉన్నారు. కొరింథీలో ఉన్న సంఘం శ్రమలు వార్చలేని, శ్రమలంటే సహించలేని మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఇతరులు ఏదైతే చెప్పారో ఆ బోధను వినటానికి ప్రయత్నాలు చేశారు. కొంతమంది అయితే ఆ ప్రయత్నంలో మునిగిపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చింది పౌలు గారు. దుర్బోధలు ఆ తర్వాత తయారవై జనాలకి మంచి మాట కంటే చెడ్డ మాటే త్వరగా పాకుతుంది అన్నట్లుగా ఈ 2వ చెడ్డ మాటే జనాల్ని ఆకర్షించింది. కొంతమందిని ఆత్మీయ జీవితంలో నుంచి తొలగేలాగా చేసింది. ఈరోజు దుర్బోధలు కాదు, ఆది కాలంలోనే దుర్బోధలు ఉన్నాయి. అప్పుడే ఎలాగ ప్రారంభించబడ్డాయి అని అంటే, చెడు మంచితనం పక్కనే ఉంటది. అలాగే ఈ మంచి బోధలు పక్కనే దుర్బోధలు తయారవుతున్నాయి. పురుకొక బుద్ధి అని ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటున్నాడు. ఒకరి మీద మరొకరి మీద చాడీలు చెప్పి వారిని బ్లేమ్ చేసి నేనే మంచోడిని, నేనే మంచిదాన్ని అని అనిపించుకోవాలని ఆరాటం ఆదిలో నుండి ఉన్నది. ఎదుటోడిని తక్కువ చేసి మాట్లాడితే, వాళ్ళని చీప్గా చూసి మాట్లాడితే, వాళ్ళ గురించి క్యారెక్టర్ లెస్ అని నువ్వు భావించి మాట్లాడితే నీ గురించి కూడా సేమ్ రిపీట్ అవుతుంది. నీ గురించి కూడా ఎవరొకరు తప్పకుండా చెప్తారు. అందుకే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయద్దు, ఎవరిని కూడా తప్పుగా మాట్లాడద్దు.
దేవుని పని చేయడానికి వచ్చాం. దేవుడు సంఘాన్ని అప్పగించాడు. సంఘాలని చెడగొట్టమని కాదు, కుటుంబాలను నాశనం చేయమని కాదు. పౌలు గారు యేసుక్రీస్తు రాయబారి కాదని కొందరు అభిప్రాయపడుతుంటుండగా దాన్ని వ్యతిరేకించి ఈ లేఖనాన్ని రాస్తూ అసలు దానికి కారణమైన విషయాన్ని పౌలు గారు రాయవలసి వచ్చింది. పౌలు గారు చెప్తారు, రోమపత్రిక 1వ అధ్యాయం 1లోను, 1 కొరింథీ 1వ వచనంలోను, దేవుని పిలుపును బట్టి నేను వచ్చాను అని చెప్తారు. అకయ అనేటువంటి ప్రాంతం గ్రీకు దేశంలో కొరింథు ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ దేవుని పరిచర్య కొరకు, దేవుని పనిలో నమ్మకంగా ఉండుట కొరకు సిద్ధపాటు చేయబడిన సంఘం ఉంది. వారి కొరకు తిమోతి, పౌలు ఈ విషయాలు రాస్తూ అక్కడున్న వారిని అర్థం చేసుకోవాలని, సత్యాన్ని గ్రహించాలని తెలియచేస్తున్నారు. దేవుడు అందరినీ అన్ని విధాల ఆదరించబోతున్నాడని, దేవుడు అందరినీ ఆదరించబోతున్నాడని, వారి శ్రమల్లో దేవుడు వారికి తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహించబోతున్నాడని చెబుతూ, మేము కష్టాల్లోనూ ఆదరించబడ్డాం. దేవుడు మా పట్ల తన ఆదరణను చూపించాడు. ఎలాంటి కష్టంలోనున్న వారినైనా సరే ఆదరించేలాగా దేవుడు మమ్మల్ని ఆదరించాడు అని చెప్తున్నాడు. తన జీవితంలో అనుభవించిన ఆ బాధ, వేదన, కష్టమట ఇతరుల్ని ఆదరించడానికి అని చెప్తున్నాడు. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన శ్రమలు అనుభవించినప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇతర వారు బాధల్లోనూ కష్టాల్లోనూ ఉన్నప్పుడు నీ అనుభవం ద్వారా వారికి ఆదరణ కలిగించబోవడానికి దేవుడు నిన్ను ముందుగా సిద్ధపరిచాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చాలా వేదన కలిగింది. స్మారక కూటం రోజున ఒక దైవజనుడు శుభాలు పంచుకుంటూ ఒక్క మాట చెప్పారు, నీవు అనేక మంది తండ్రి లేని వారికి తండ్రిగా ఉండేటట్లుగా ఆ తండ్రి లేని లోటు వారికి నువ్వు తీర్చున్నట్లుగా దేవుడు నీ తండ్రిని తీసుకున్నాడు అని. ఆ మాట నా హృదయంలో నాటుకుంది. చాలా మంది వాక్యాలు చెప్పారు, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని ఉపదేశాలు మాట్లాడారు. కానీ ఆ దైవజనుడు పలికిన ఈ మాట నా హృదయాన్ని ఎంతో బలపరిచింది, నన్ను ఆదరించింది. నా తండ్రిని నేను కోల్పోయాను అనే ఆలోచన కంటే తండ్రిని కోల్పోయిన వారికి నేను ఒక తండ్రిగా దేవుడు నన్ను మార్చబోతున్నాడని నేను సంతోషించాను. ప్రియ దేవుని జనాంగమా, ఈ మాట గమనించండి. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఆ వారంలో ప్రార్థన చేసి, ప్రభువా రేపు ఆదివారం నేనేం వర్తమానం చెప్పాలి అని వేడుకునేవాడట. ప్రతి సేవకుడు అలాగనే చేస్తాడు నాకు తెలిసి. ఆ వారంలో ఆయనకి జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, ఏదో బలహీనత వచ్చేదట. ప్రార్థన చేసేవాడు, ప్రభా ఈ బలహీనతని ఇచ్చినాడు, విడిపించు విడిపించు విడిపించు, ఆదివారానికి నన్ను సంసిద్ధపరచని. శనివారం రాత్రి వరకు నీరసం ఉండేదట. ఆదివారం ఉదయానికి ఏ బలహీనత ఉండేది కాదట. ఆదివారం నాడు మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పి అందరికీ ప్రార్థన చేసేటప్పుడు ఈయన ఈ వారంలో ఏ బాధ అయితే పడ్డాడో అలాంటి బాధ కలిగిన వారు ఎవరో ఒకరు వచ్చి, అయ్యా ఈ వారమంతా నాకు పలానా నీరసం, పలానా బలహీనత, పలానా రోగంతో నేను బాధపడ్డానయ్యా, బాధపడుతున్నానయ్యా, ఇప్పుడు నన్ను దేవుడు ముట్టినట్లు ప్రార్థన చేయండి అని అనేవాళ్ళట. ఆల్రెడీ ఈయనకి ఆ వారంలో పడిన ఆ బాధ ఉందే, అనుభవించిన క్షోభ ఉందే, నలిగిపోయిన స్థితి ఉందే, అది గుర్తు చేసుకుని, ప్రభువా ఇదిగో నాకు తెలుసు ఈ బాధ యొక్క తీవ్రత, ఎంత బాధో, ఎంత దుఃఖమో, ఎంత ఇబ్బందో నాకు తెలుసయ్యా, దయచేసి
ఇదిగో బిడ్డను ముట్టండి నాయన అని ప్రార్థన చేసేవాడట. గా తగ్గిపోయేదట. అలాగూ సంఘం కట్టబడింది. సంఘం ఎంతో బలపరచబడింది. ఆ దైవ సేవకుడు నాతో చెప్తూ, నాకు ముందు వారంలో బలహీనత వచ్చేది. అలాంటి బలహీనత కలిగిన వాళ్ళే ఆదివారం వచ్చి ప్రార్థన చేయమనేవాళ్ళు. ఆ బాధ యొక్క వేదన తీవ్రత నాకు తెలుసు కనుక మనోవేదన కలిగిన వ్యక్తిగా, అయ్యో ఎంత బలహీనత, ఎంత కష్టమా అని ప్రార్థన చేసేవాడిని. దేవుడు కార్యాలు చేశాడు. ఆ బాధ అనుభవించడానికి గల కారణం ఏంటంటే, అది అనుభవించే వాళ్ళు ఎలాగ పడతారో, ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలియాలి అని. ఈరోజు అందరికీ అలా తెలియాలని నేనేం చెప్పట్లేదు, కానీ ఎదుటి వాళ్ళ బాధ మనకు అర్థం కాకపోతుంది. కారణం ఏంటంటే, మనం పడితే తెలుస్తుంది. కొంతమంది సంతానం లేని సహోదరులను అవమానకరంగా మాట్లాడుతూ, ఇంకా పిల్లలు లేరా అంటుంటే, నీకు తెలీదా బాధ? పిల్లను కన్నావుగా. పిల్లలను కనలేని వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలు కనలేని వారు చాలా కాలం అయిన తర్వాత పిల్లలు కన్నారనుకో, వారు అలాంటి వారిని అంటారంటవా? ఎందుకంటే వీళ్ళు కూడా అలాంటి బాధలో నుంచి వచ్చారు కనుక సంతానం లేని వారిని ఎవరు ఏమనరు. ఆర్థికంగా ఈరోజు సమృద్ధిగా నీకుంటే ఇబ్బంది పడుతున్న వారిని చూసి హేళన చేయవద్దు. ఆల్రెడీ నువ్వు కూడా ఒకప్పుడు లేని వ్యక్తిగా ఉన్నావు. ఒకవేళ ఆ అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎదుటి వాళ్ళకి ఇలాగే హేళన చేస్తావు. కానీ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా? నీ జీవితంలో ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏమి అనొద్దు. ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధ, వేదన, దుఃఖం నీకు తెలీదు. నీకు తెలిసిండుంటే అలా ఎప్పుడు ఎవరిని ఏమి అనవు, మౌనంగా ఉంటావు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు బాధపడ్డారు, బాధలు భరించారు. మనలో అవి అత్యధికంగా ఉన్నాయని మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన పడిన ఆ బాధలు కారణం ఏంటి తెలుసా? మనల్ని ఆదరించడానికే. మన కష్టాలు వస్తే ఆ కష్టాల్లో మనము ఆదరించబడ్డానికి గల కారణం ఏంటంటే, మనకంటే ముందుగా యేసు ప్రభు వారు వాటిని భరించారు అని. మనం కష్టాలు వస్తే సహించలేకపోవడం కాదు, సహించగలిగితే బలమైన వారిగా మార్చబడతాం. మనకి బాధలు వస్తే అవి ఎలాగుంటాయో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ బాధలు ఒక విషయాన్ని చెప్తున్నాయి. ఈ బాధలో నుంచి నీకు విడుదల కలగబోతుంది. ఈ బాధ నేను ఇలాగే ఉండిపోను, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నీకు నా తర్వాత, ఈ బాధ తర్వాత సంతోషం వస్తాయని చెప్తున్నాయి. ఈరోజు నువ్వు ఏడుతున్నావా? ఈరోజు బాధలో ఉన్నావా? ఈరోజు ఇబ్బంది పడుతున్నావా? ఈరోజు అవమానించబడ్డావా? ఈరోజు దుఃఖంతో ఉన్నావా? ఈరోజు నీ పరిస్థితి అస్తవ్యస్తంగా కనబడుతుందా? అయితే ఆ పరిస్థితి అంతటిని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు అనుభవిస్తున్న క్షోభకు ప్రత్యేకంగా దీవెనను సిద్ధం చేస్తున్నాడు. ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీ జీవితానికి ఇతరులకు సాక్షిగా ఉండాలనే మార్చుచున్న దేవుడు. నాలో ఏ సాక్ష్యం చేయలేదు అనంటే ఎలాగునా? నా పెద్ద కొడుకు ఒక రోజు ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, రే నాయనా, అక్కడ సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కూడా ట్రైనింగ్కి వెళ్ళాను కదా, అక్కడ సాక్ష్యం చెప్పమన్నారు. నిన్ను కూడా సాక్ష్యం చెప్పమంటారు. నువ్వు ఏం సాక్ష్యం చెప్తావు అంటే, నేను పాస్టర్ గారిని అబ్బాయిని అని చెప్తాను అన్నాడు. ఇంకేం చెప్తావు? ఇంకేం చెప్తాను? దేవుడి పట్ల భయభక్తులు కలిగి చక్కగా చిన్నప్పటి నుంచి పెరిగానని, ప్యాడ్స్ కొడతానని, ఇది చెప్తానన్నాడు. సాక్ష్యం అంటే బాగానే పెరిగామని చెప్పడం మాత్రమే కాదు, వాయిద్యాలు వాయిస్తానని చెప్పడం మాత్రమే కాదు, నీ జీవితంలో జరిగిన సంగతులు ఉన్నాయే అవి చెప్పగలిగి ఉంటే ఎదుటి వాళ్ళు హృదయాలు కదిలించబడతాయి అన్నాను. ఏం చెప్పాలి డాడీ, ఏముంది నాకు సాక్ష్యం అన్నాడు. మేము నీ చిన్నతనంలో కాకినాడ వెళ్తుండగా కత్తిపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది. ఇదిగో నీ గొంతు దగ్గర ఆ స్టిచెస్ ఉన్నట్లు కనబడుతున్నాయి కదా, దానికి గల కారణం ఏంటంటే అదంతా తెగిపోయింది. ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పారు, మాట రాదు మీ అబ్బాయికి, ప్రాణం బ్రతికే ఉంటాడు కానీ మాట రాదు. ఈ ఆపరేషను గొంతులో చాలా ఎక్కువగా నరాలు ఇవి కట్టవాయి, ఎక్కడెక్కడో తెగి మాకు అర్థం కావటం లేదు. కనుక ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత
మాట రాదు, అవన్నీ కుట్లేస్తాం మేము అని చెప్పారు. సంతకాలు పెట్టించుకున్నారు. మా మీదకి ఏ రకమైన కేసు పెట్టొద్దు అని. సర్లే, నీకు మాట రాకపోతే పోనీలే, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అనుకుంటాం మేము అని సంతకాలు పెట్టాం ఆపరేషన్ చేయించడానికి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మత్తు విడిచిన వెంటనే అమ్మా నువ్వు ఆడడం ప్రారంభించా. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. మాట రాదన్నారుగా, ఏంటి ఇలా జరిగింది అని. ఆ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతూ, ఏం జరిగిందో మాకు తెలియదండి, లోపల చాలా భాగాలు కట్ అయ్యాయి, మేము సాధ్యమైనంత వరకు స్టిచ్ చేసేసాం, బాగుంటుంది అనుకున్నాం, మాట రాదనుకున్నాం, కానీ మీ దేవుడు మంచోడు, మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. మాట రాదని మేము భయపడ్డాం, ఎందుకంటే చాలా కట్ అయిపోయింది కనుక. కానీ దేవుడు అద్భుతం చేశాడు. మా ఆపరేషన్ కాదు, ఆయనే అద్భుతం చేశాడు. మీ అబ్బాయి మాట్లాడగలుగుతున్నాడు, నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఆ విషయం చెప్పాను. నువ్వు మోగోడివి అవ్వాలి, కానీ దేవుడు నీ స్వరాన్ని ముట్టాడు. ఆపరేషన్లో నీకు ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు, కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఈ రోజు నువ్వు స్వరంతో మాట్లాడుతున్నావు అంటే ఆయన కొరకు ఆ స్వరం వాడాలి. నువ్వు ఈ సాక్ష్యం చెప్పు. నిన్ను దేవుని కొరకు ప్రతిష్ఠించాం చిన్నప్పుడే, అది చెప్పు. ఇది నీ సాక్ష్యం అని మరికొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాడు అంటాడు, నిజంగా నేను మోగొండ అయిపోతే ఏ సాక్ష్యం చెప్పగలుగుతాను, కానీ దేవుడు నన్ను మోగోడుగా ఉంచలేదు, దేవుడు నన్ను స్వరం ఇచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఆయన వాడు ఆనందించాడు. ఈరోజు బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు, జరిగిస్తాడు కూడా. అయితే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగగలిగితే బలమైన సాక్షిగా ఉంటావు. నీకు శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? నీకు బాధ ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు అనుభవిస్తున్న కష్టం ఏంటో తెలుసా? ఒకవేళ ఫైనాన్షియల్ గా నలిగిపోతుంటే దానికి కారణం తెలుసా? నీ జీవితంలో ఒక దినాన్న ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాక నీకులాగా బాధపడేవారు, నీలాగా బాధపడుతున్న వారు ఉంటారే, వాళ్ళకు నువ్వు చెప్తావు, నీ స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు, నిన్ను కూడా తప్పకుండా లేవనెత్తుతాడని నేను నమ్ముతున్నాను. నా దేవుడు నా పరిస్థితులు ఒకప్పుడు ఉన్నవి ఈరోజు పూర్తిగా మార్చాడు ఆయన. నీ జీవితాన్ని కూడా తప్పకుండా 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 మారుస్తాడు. అదే వాళ్ళు చెప్తున్నారు, మేము పడిన బాధ మా దేవుడు మమ్మల్ని విడిపించి నెమ్మదినిచ్చాడు అని. నిన్ను కూడా నెమ్మది చేత నింపాలని ఆశపడుతున్నాడు. నీకు కూడా తన సమాధానమును అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కనుక యేసు ప్రభు వచ్చే రోజుకు మనము ఎదురు చూసేవాళ్ళు గాను, యేసు ప్రభు వచ్చేటువంటి ఆ దినానికి నమ్మకంతో ఆయన ఎదుర్కోగలిగిన వారుగాను ఉండాలని తెలియచేస్తున్నాడు. పౌలు గారు అంటారు, నేను మరలా మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. మాసిదోనియాకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని దర్శించి మాసిదోనియా నుంచి మళ్ళీ మీ దగ్గరికి రావాలని, తర్వాత మీరు నన్ను యోధియాకు సాగనంపాలని నాకు ఆలోచన ఉంది. కనుక అది త్వరలోనే నేను జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నాను. శరీర స్వభావం ప్రకారంగా నా ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అనుకున్నావనుకో, ఈ శరీరం మట్టుకే ఆ ఏర్పాట్లు, కానీ ఆత్మ సంబంధంగా గనక నువ్వు పరలోక సంబంధంగా సిద్ధపడగలిగితే అది నిన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది. సిల్వ కానీ తిమోతి కానీ మీ మధ్య ప్రకటించిన దేవుని కుమారుని యేసుక్రీస్తు విషయంలో అవును కాదు అనే రెండు లేవు. అవును అనేటువంటి ఒకే ఒక మాట ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాత్రమే కార్యములను జరిగించగలిగిన వాడు, ఆయనే మా ద్వారా మహిమను పొందుకున్నవాడు. ఆ క్రీస్తునే మీకు పరిచయం చేశాం. ఆయనే మీ జీవితాలను సుస్థిరపరచాలని ఆలోచన కలిగి ఉన్నాం. క్రీస్తు మమ్మల్ని అందరినీ స్థిరపరిచి మమ్మల్ని అభిషేకించి ముద్రగా ఉంచాడు.
మీ హృదయంలో ఆత్మ ఒక హామీగా ప్రసాదించాడని మీకు తెలుసు. ఆత్మ సంబంధమైన వారిగా మీరు కట్టబడుతూ ప్రభులో ముద్ర వేయబడిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నన్ను పిలిచాడు, మిమ్మల్ని కూడా పిలిచాడు. ఒకవేళ నేను మరలా కొరింథీకి రాలేకపోతానేమో, కానీ ఈ సత్యాన్ని తెలుసుకోండి, మీరు విశ్వాసం మీద పెత్తనం చేయించాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో ఆనందిస్తూ ఉండాలి. మీ ఆనందం మాతో కూడా ఉండాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. మీ జీవితంలో మీరు అనుభవించిన ప్రతి పరిస్థితిని బట్టి మీ జీవితాలను దేవుడు క్షేమములోకి నడిపిస్తాడు. ఈ లోకాన్ని అనుసరించొద్దు. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత, నిష్కపటమైన స్వభావాన్ని కలిగి దేవుని కృపకు పాత్రలవి ఈ లోకం వెంబడి వెళ్లకుండా క్రీస్తు కొరకు మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు ఏ సంగతులను చెప్పామో వాటన్నిటినీ స్థిరపరిచాడు కనుక వాక్యంలో ఉండండి, దైవ భయం కలిగి ఉండండి. మీ పరిస్థితులను చూసి బెదిరిపోక, ఇతరమైన కారణాలను బట్టి కృంగిపోక దేవునిలో నిలకడగా ఉండాలి అని పౌలు గారు తెలియచేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు అలా ఉన్నారంటే కారణం కూడా మీ విశ్వాసమే. కొద్దిమంది గలిబిలి చెందారు కానీ మిగిలిన వారు స్థిరంగా ఉండడానికి గల కారణం మేము మీ కొరకు ప్రకటించిన ఆ విశ్వాసమే. కనుక ఈ రోజున నీ జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి అటు ఇటు గాలికి ఎగురుతున్న రెల్లువులే ఉన్నావేమో, ఏం చేయాలో అర్థం కాని ఒక కొమ్మలాగా వ్రేలాడుతూ ఉన్నావేమో, దేవుడు నీ పరిస్థితిని ఆశ్చర్యకరంగా మారుస్తాడు, నేను స్థిరపరుస్తాడు. నీ బ్రతుకు, నీ కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి అనేక మందికి ఒక మాదిరికరంగా చూపించబోతున్నాడు. విశ్వాసంలో నిలకడగా ఉండి ఇతరులకు మాదిరిగా ఉండి దేవునికి మహిమకరంగా జీవించటానికే నీ హృదయాన్ని ఎప్పుడూ సంసిద్ధపరచుకో. ప్రస్తుత కాలపు పరిస్థితులను చూడొద్దు. రాబోయే దినాలన్నీ కూడా నీకు మేలుకరమైనవే, నీకు క్షేమకరమైనవే, నీకు సంతోషం కలిగించేవే, దేవునికి మహిమకరంగా నువ్వు సాక్ష్యం చెప్పడానికై సిద్ధపరచబడినవే. అటు నిరీక్షణతో అందరూ ప్రభులో సాగండి. దేవుడి మాటలు మనం వింటున్నా దీవించునుగాక. ఆమేన్.